అధ్యాపకులు శ్రీ ఎం శ్రీధరాచార్య గారి పదవీ విరమణ సభకు ఆధ్యక్షం వహించవలసిందిగా గౌరవనీయులైన కళాశాల ప్రిన్సిపాల్ గారు అధ్యాపక సోదరులందరూ కూడా లోపలికి ఇచ్చేసి తమ ఉచితాసనాలను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈనాటి పదవీ విరమణ సన్మానాలను అందుకోబోతున్నటువంటి శ్రీధరాచార్య గారు కూడా వేదిక మీద సభలో అధ్యాపక సోదరులందరూ కూడా కోరుతున్నాను. మరి ఏం చేస్తుంది మిత్రులారా, విద్యార్థులారా, మనం తరచుగా కళాశాలల్లో తరగతుల్లో మనం చెప్పుకుంటూ ఉంటుంటాం, దేనికి ప్రారంభం ఉంటుందో దానికి ముగింపు ఉంటుంది. మళ్ళీ ఒకసారి దాన్ని గుర్తు చేస్తున్నాను. ప్రారంభం అనేది దేనికి ఉంటుందో దానికి ముగింపు ఉంటుంది. ఉద్యోగ జీవితం కూడా అటువంటిదే. ప్రారంభిస్తాం సేవ చేయాలనేటువంటి దృక్పథంతో, కానీ శారీరక మానసిక ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం వారు ఇన్ని సంవత్సరాలకి ఆ ఉద్యోగిని పదవి నుంచి విరమణ చేయమని ఆదేశిస్తారు. ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వంలో 58 సంవత్సరాలు వచ్చేసరికి ఆ అధ్యాపకుడు లేక అధ్యాపకురాలు పదవీ విరమణ చేయవలసిందే. ఆ దృష్ట్యా మానసికంగా యవ్వనవంతులైనప్పటికీ శారీరకంగా 58 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి ప్రభుత్వం వారు వారిని ఈరోజు పదవీ విరమణ చేయిస్తున్నారు. అందువల్ల వారు ఈ రోజుతోటి ఈ పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తమ అధ్యాపక సేవని విరమించబోతున్నారు అధికారికంగా. మామూలు సేవల్ని మన అభ్యర్థుల మీద కొనసాగిస్తారు, అది వేరే విషయం. అధికారికంగా ఈ రోజుతోటి వారి పదవి విరమణ చేయబోతున్నారు కాబట్టి వారికి చిరు సత్కారంగా మనం రేపటితోటి, అంటే రేపు ఆదివారం కాబట్టి ఈ రోజు మనం చేసుకుంటున్నాం, రేపటితో పదవి విరమణ చేయబోతున్నారు. చిరు సత్కారంగా మనందరికీ కూడా మన హృదయాలని ఒక మాలగా చేసి వారికి ఈరోజు కృతజ్ఞతగా వారు చేసిన సేవలకి కృతజ్ఞతగా సమర్పించుకుందాం. ఈనాటి ఈ సభకు అధ్యక్షం వహించినటువంటి మాల్యాద్రి గారు ముందుగా మాట్లాడతారు. మాల్యాద్రి గారు సింహావలోకనం చేస్తారు. మీకు ముందు సన్మానం చేద్దాం ఉంటున్నారు కాబట్టి ముందుగా మొట్టమొదట మన ప్రియ అధ్యాపకులైనటువంటి శ్రీ ఎం శ్రీధరాచార్య గారికి గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారి చేత మనందరి తరఫున సన్మాన కార్యక్రమం శ్రీధరాచార్య గారిని శాలువాని దుశ్శాలువ అంటారు. అంటే దుగా ప్లస్ శాలువ, 2 శాలువాలు కలిపి ఒక శాలువా కింద మనం సమర్పిస్తున్నాం. ఏది ఒక్కటి ఇవ్వకూడదు, ఎవరికి గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే 2గా కలిపి ఇవ్వాలి. అందుకే ఇక్కడ 2టిగా మనం ఇక్కడ సత్కారం చేస్తున్నాం. వారికి మన హృదయాన్ని శాలువాన్ని కట్టి వారిని భగవంతుడు సర్వగా ఆశీర్వదించాలని కోరుతున్నాం. అలాగే వారికి నిండు నూరేళ్ళ ఆయుధ ఆరోగ్యాలను ఆరోగ్యిస్తూ తండ్రిని మనం సమర్పించుకుంటున్నాం. వారికి పుత్రపౌత్రాభివృద్ధిగా క్షేమం కలగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అలాగే మనందరికీ జ్ఞాపిక వెంకటేశ్వర స్వామి వారి ఇది వారి శాశ్వతంగా మనందరినీ గుర్తుపెట్టుకునేటట్లుగా ఉంటుంది. ఆ జ్ఞాపికని ఇప్పుడు మన అశోక్ రెడ్డి బంధించబోతున్నాడు తన వీడియోలో. జాగ్రత్తగా మనందరి హృదయాలని బంధించాడు. కాబట్టి అంటే ఒక వ్యక్తి చిరకాలం మనం గుర్తుండాలి అంటే ఒక అద్భుతమైనటువంటి జ్ఞాపిక, అంటే చంద్రుడికో నూరు పోగులాగా మనం సమర్పించుకుంటున్నాం. వాటిని దయతో స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ సన్మానాన్ని స్వీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకమైన సన్మానాలు మన అధ్యాపకులు చేయబోతున్నారు. మన ఫిజిక్స్ లెక్చరర్ గారు
పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. అలాగే మన ఎకనామిక్స్ లెక్చరర్ గారు జ్ఞానప్రసూనమ్మ గారు కూడా చిరు జ్ఞాపికతోటి అధ్యాపకుల్ని రసాయన శాస్త్ర అధ్యాపకులు శ్రీధరాచార్య గారిని సత్కరిస్తున్నారు. చాలా సంతోషం అండి. ఇక మీ అందరి చూపులే వారికి జ్ఞాపికలు. మీ అందరూ ఎంతో ఆప్యాయంగా చూస్తున్నారు. ఆ చూపులే వారికి పూలహారాల కింద మారుతున్నాయి, వారికి జ్ఞాపికలుగా మారుతున్నాయి. ఆ కృతజ్ఞతా సుమాలని వారి కలకాలం గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు కేవలం మాటలే కదయ్యా, మనం చేతల వాళ్ళం కావాలి అయినప్పటికీ కొన్ని మాటల ద్వారా వారికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చిట్ట చివరిగా ప్రిన్సిపాల్ గారు సింహావలోకనం చేస్తారు. మనం మాట్లాడిన మాటలన్నీ విన్న తర్వాత ముందుగా మన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గారు ఫిజిక్స్ లెక్చరర్ గారు సుదర్శన్ రెడ్డి గారిని శ్రీధరాచార్య గారి గురించి 2 మాటలు మాట్లాడాలి. మరి ఈరోజు సన్మాన ముఖ్యమైనటువంటి వ్యక్తి మన శ్రీధరాచార్య గారికి గారు తోటి అధ్యాపకులు మరియు విద్యార్థి. ఈరోజు మనము సంతోషించదగ్గర లేకపోతే బాధపడాల్సిన అయితే శ్రీధరాచార్య గారు నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. 1 రోజు వచ్చి నేను ఇక్కడ చేయడం మా పరిచయం చాలా తక్కువనే అయినప్పటికీ మనకి సార్ ఇప్పుడు ఈ రోజు మనకు రిటైర్ అవుతున్నారు. వాళ్ళని గురించి మన పరిచయం వారి జ్ఞాపకాలు మనం ఏం చేస్తాం ఒకసారి గుర్తు చేస్తాం. అందుకొరకని సార్కు ఎక్కువగా మీకు పరిచయం లేకపోవచ్చు. అంటే సారు మనకు కొత్తగా అయినప్పటికీ ఆయన బయటనే నేను బాగుంటాను. సార్ని వరంగల్ డిస్టిక్ లో జన్మించారు. వారి నాన్నగారి పేరు ఎం కృష్ణమాచార్యులు, వారి మదరు వెంకట రామమ్మ. అయితే సారు 15-11-1956 ఇక్కడ మన వరంగల్ డిస్టిక్ లో జన్మించడం జరిగింది. అయితే ఆ ఎడ్యుకేషన్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఓయూలో చేశారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశారు. అయితే సార్ ఫస్ట్ అపాయింట్మెంట్ జూనియర్ లెక్చరర్ గా చేయడం జరిగింది. సారు పెళ్లి అయిన తర్వాతనే ఉద్యోగంలో చేరినట్టుగా మనకు బయోడేటా వస్తుంది. కాబట్టి 1980లో మంగతగారు అనే మేడంతో వివాహం చేసుకోవడం జరిగింది. ఫస్ట్ అపాయింట్మెంట్ గా వనపర్తి అంటే మా డిస్టిక్ లో సార్ పనిచేయడం జరిగింది. తర్వాత సార్ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ గా వచ్చినా వెళ్లకుండా డిగ్రీ కాలేజీలోని ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. అయితే ప్రమోషన్ మీద మెదక్ డిగ్రీ కాలేజీలో పనిచేశారు. అక్కడ చేసిన తర్వాత ఈ పటంచెరుకు రావడం జరిగింది. ఈ విధంగా సారు జూనియర్ కాలేజీలో 20 years చేసి పనిచేశారు. అదే డిగ్రీ కాలేజీలో 10 years పనిచేశారు. సారు మొత్తము 30 years మనకు ఈ టీచింగ్ ప్రొఫెషన్ లో పనిచేశారు. అయితే సార్కి ఉన్నటువంటి దాంట్లో సార్కి సంతానం ఇద్దరు, ఒక పాప ఒక బాబు. పాప ప్రస్తుతం 3 years లో ఉంది. తర్వాత బాబు ఇక్కడే పనిచేస్తున్నారు. ఆయన కూడా ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. సార్ అనుకోవడం జీవితంలో నేను అనుకున్న కాడికైతే సార్ సంతృప్తిగా ఉన్నాడు. పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు. సార్ కూడా మరి ఇక్కడ గృహము కొనుక్కోవడం జరిగింది. సార్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి సార్ సంతోషంగానే ఉన్నాడు. మరి మేము కలిసి చెప్పేటప్పుడు ఈ డిగ్రీ కాలేజీలో సార్ ఇంత ఏజ్ ఉన్నప్పటికీ ఒక మామూలుగా అప్పుడే అపాయింట్ అయినటువంటి లెక్చరర్ గారు చెప్పిన పోటీ పని చెప్పేవాడు. అంటే ఎప్పుడు నేను క్లాస్ వేరే సార్ క్లాస్ తర్వాత నా క్లాస్ ఉంటుంది. సారు ఎప్పుడైనా 10 minutes ఎప్పుడు లేట్ వస్తుంది. నేను ఎప్పుడు గోల్కార్ని వాటిని చూసుకుంటాను. అట్లా మా ఇద్దరి మధ్యన ఫిజికల్ సైన్సెస్లో పోటీ పడేస్తాను. నా పీరియడ్ అంటే నా పీరియడ్. నేను ఒకవేళ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను 10 minutes లేట్గా తీసుకున్నాను. సార్ నా పీరియడ్ ఉంది సార్ అనేది వచ్చేవాడు. అంటే అలా ఎప్పుడు కానీ డ్యూటీని ఎరమర్చేవాడు కాడు. అలాంటి లెక్చరర్ దొరకడం మీ అదృష్టము. సో ఈ విధంగా మన సార్కు జ్ఞాపకంగా మరి ఇక్కడ మిగతాటువంటి ఈ శేష జీవితాన్ని సంతోషంగా గడిపి ఆయురారోగ్యాలు ఇవ్వాలని
భగవంతుని పంపిస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలండి. శ్రీధరాచారి, శ్రీధరుడు అంటే మనకు తెలుసు, శ్రీని ధరించినటువంటి వాడు విష్ణుమూర్తి, తన హృదయంలో ధరించినటువంటి వాడు. ఆయన యందు ఆచరతి, ఆయన యందు ఆచరించేవాడు అంటే భక్తి భావం చేత పూజించేవాడు అని శ్రీధరాచారి అనే పేరుకి అర్థం. అంత చక్కటి పేరు పెట్టుకున్న శ్రీధరాచారి గారికి సుదర్శనుడు, సుదర్శన చక్రం విష్ణుమూర్తికి చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం. అందువల్ల వారు కూడా చాలా ప్రియమిత్రులు. వారు మొట్టమొదట చాలా సముచితంగా చక్కగా మనకి పరిచయం చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత ఈ కళాశాలలో ఏజీఓ, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్, అలాగే కామర్స్ లెక్చరర్ అయినటువంటి కృష్ణమూర్తి గారిని 2 మాటలు మాట్లాడాల్సి కోరుతున్నాను. ఈరోజు మన కెమిస్ట్రీ లెక్చరర్ అయినటువంటి శ్రీధరాచార్య గారు పరివిరమణ చేస్తున్నందుకు మనం అందరం బాధాకరమేం కాదు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషంగా మన కళాశాల నుంచి మనము రిటైర్మెంట్ చేస్తున్నామని అనుకుంటూ వారికి తర్వాత వారి కుటుంబ సభ్యులకు అందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం అండి. మాటలు తక్కువ, చేతలు ఎక్కువ కృష్ణమూర్తి గారికి. సంతోషం. రెండోసారి మాట్లాడినటువంటి వారు కూడా విష్ణు సంబంధికులు, కృష్ణమూర్తి. అంటే కృష్ణుడు అనే పదానికి అర్థం ఏంటంటే హర్షతి ఇది కృష్ణ, ఆకర్షించేవాడు అని అర్థం. ఆయన కూడా మనల్ని ఆకర్షించేవారు. ఆయన కూడా చాలా సన్నిహితులు. మన శ్రీధరాచార్య గారికి చాలా సముచితంగా భావించారు. వారికి మంచి చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు శ్రీశైల జ్ఞాన ప్రసూనాంబ గారు, వారు శ్రీధరాచార్య గారి గురించి 2 ఆశీర్వచనాలు పలుకుతారు. అందరికీ నమస్కారం. నేను ఒక చిన్న పాట పాడేసి ఈరోజు శనివారము, వెంకటేశ్వర స్వామికి ప్రియమైన రోజు. మన శ్రీధరాచార్య సార్ కూడా చాలా ప్రియమైన రోజు. కాబట్టి ఆ వెంకటేశ్వర గుణగానాన్ని కీర్తించేటువంటి ఒక చిన్న పాట. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలవేలు మంగకు అలుకరానీయకు శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలవేలు మంగకు అలుకరానీయకు ముదు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి ముదు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి మురిపించి లాలించి ముచ్చటల చేసి శేషశైలవాస శ్రీ వెంకటేశ పట్టు పానుపు పైన పవళించ
స్వామి పట్టు పానుపు పైన పవళించర స్వామి భక్తులందరూ నిన్ను ప్రస్తుతించి పాడ చిరునగవులొలుకుచు నిదురించు నీ మోము చిరునగవులొలుకుచు నిదురించు నీ మోము తండ్రి తీరాగాంచి హరింతుము మేము శేషశైలవాస శ్రీ వెంకటేశ. ఇటువంటి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి సార్ వాళ్ళ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ నమస్కారాలతో చాలా సంతోషం అండి. ఇప్పుడు మన కళాశాలలో ఆంగ్లోపన్యాసకురాలు ప్రవీణ గారు కూడా 2 వాక్యాలు. Good evening to the days and my dear students. I wish you a great and gorgeous happy retirement to sir. Sir గురించి చెప్పాలనుకునేటప్పుడు ఒక మాట నేను తప్పకుండా చెప్పాలనుకున్నాను. 2 సంవత్సరాల కాలంలో స్థితప్రజ్ఞత అనే ఒక శబ్దం వినే ఉంటాం మనం తెలుగులో. 2 సంవత్సరాల కాలంలో ఎలాంటి చేంజ్ ఆఫ్ ఎమోషన్ ని నేను సార్ మొహంలో చూడలేదు. ఎంత కూల్గా, నాకైతే అలా ఉండడం చేత కాదు నిజంగా కూడా. వన్ హ్యాస్ టు లెర్న్ దట్ ఆర్ట్ ఫ్రమ్ హిమ్. అంత ప్రశాంతంగా, అంత నిర్మలంగా, స్థితప్రజ్ఞతకి మారుపేరుగా కనిపించారు నాకు. సో అలానే భవిష్యత్తులో కూడా ఉండాలని భగవంతుడు వీరికి, వీరి కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మీ అందరి తరఫున, నా తరఫున కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ పదాన్ని మళ్ళీ ఉచ్చరించి మనందరినీ చాలా పవిత్రానుభూతిలో గురి చేశారు ప్రవీణ గారు. స్థితప్రజ్ఞోభవ, అది చాలా కష్టం అండి. దుఃఖానికి సుఖానికి ఒకే రకంగా ఉండగలగటం, అది నేర్చుకోగలగాలి. అది నేర్చుకుంటేనే జీవిత పరమార్థం. అంత చక్కటి పోలిక చేసినటువంటి మేడం గారిని అభినందిస్తూ, ఇప్పుడు మన కళాశాలకి స్వర్ణ కవచం స్వర్ణలత గారు. చెప్పాలి అంటే నిజంగా పదవీ విరమణ అనేది చాలా బాధపడుతుంటారు సాధారణంగా. కానీ పదవీ విరమణ తర్వాత ఎప్పుడు కానీ దేవుడు వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలని మనం కోరుకోవాలి. అవి మిగిలిన జీవితాన్ని పిల్ల పాపలతో, మన్మరాళ్ళతో, ఫ్యామిలీకి, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీకి ఎవ్వరు కేటాయించరు. ఉద్యోగంలో జాయిన్ అయ్యాక జెంట్స్ అందరూ మెయిన్గా డ్యూటీకి అంకితమైపోతారు. అలా కాకుండా ఈ మిగిలిన జీవితాన్ని, అంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని కూడా మనిషి ఎంజాయ్ చేయాలి. ఆ ఆనందం వేరుంటుంది. సో ఆ ఆనందాన్ని కూడా మీరు అనుభవించాలి సార్. ఎందుకంటే మెదక్లో ఉన్నప్పుడు ఇంత దూరం నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ కూడా ఎంతో కష్టం ఉంటుంది. అంత లాంగ్ ప్రయాణంలో కూడా తను ఎన్నో ఏళ్ళు కష్టపడ్డారు. దగ్గరికి వచ్చాక కూడా కష్టపడ్డారు. ఎలా అంటే ఒక 2 లెక్చరర్స్ చెప్పాల్సిన సబ్జెక్ట్స్ అంతా ఒక్క లెక్చరే టీచ్ చేశారు. చెప్పాను మీకు చాలాసార్లు. ఇక్కడ లెక్చరర్స్ అంతా 2-3 చెప్పాల్సిన పేపర్స్ని ఒక్కరే టీచ్ చేస్తున్నారు కనుక ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కష్టము. కానీ ఈవెన్లో పిల్లలు సఫర్ కాకూడదని చెప్పేసి మేమందరం కష్టపడుతున్నాం. ఏదో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చా కానీ మీకు ఈక్వల్గా మేము మేనేజ్ చేస్తూ వచ్చాం. సో దానికి సార్కి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ రిటైర్మెంట్ ఏజ్లో వయసు కూడా సహకరించకుండా కానీ నేను ఈ ఏజ్లో ఒక్కొక్కసారి చెప్పలేకపోతుంటాను. కానీ ఆ ఏజ్లో 3 పీరియడ్లు కంటిన్యూగా సార్ చెప్పారు అంటే నిజంగా ఇట్స్ గ్రేట్. ఎందుకంటే చివరి వరకు కూడా, నిన్న మొన్నటి వరకు కూడా మీకు చెప్తూనే ఉన్నారు. రిటైర్మెంట్ ముందు ఒక 1 ఇయర్ 1 మంత్ ముందు నుంచి ఎవ్వరు చెప్పరు సాధారణంగా, అక్కడితో ఆపేస్తుంటారు. కానీ టిల్ నౌ, అంటే ఈ 1 అవర్ ముందు కూడా మీకు చెప్తూ వచ్చారు సార్. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే సార్ డ్యూటీ మైండ్, ఎవరైనా డ్యూటీ మైండెడ్గా ఉంటారు. సో సార్ కూడా
అవుతా? సో సార్ ఇంకా మీరు శేషతీర్థాన్ని హ్యాపీగా జీవించండి. ఒక చిన్న పదం చెప్తాను ఇంగ్లీష్లో. టు మీట్ అండ్ డిపార్ట్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్, టు డిపార్ట్ అండ్ మీట్ ఈజ్ ద హోప్ ఆఫ్ లైఫ్. అర్థమైందా? అంటే డిపార్ట్ అంటే విడిపోవడం. సో టు మీట్ అండ్ డిపార్ట్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్, టు డిపార్ట్ అండ్ మీట్ ఈజ్ ద హోప్ ఆఫ్ లైఫ్ అంటున్నాను సార్. ఓకే, చాలా సంతోషం అండి. చక్కగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి అధ్యాపకురాలలో స్వర్ణలత గారు ఒకరు చక్కగా చెప్పారు. ఇప్పుడు విఠలేశ్వర్, విట్ అంటే ఇటుక, ఇటుక మీద నిలబడినటువంటి దేవుడు విఠలుడు. అంటే వారు ఎప్పుడు స్థిరంగా ఒకసారి కూర్చోబట్టి వారికి ఎప్పుడు పనులు చేస్తుంటారు. కళాశాలకు సంబంధించిన అన్ని పనులు వారి నెత్తి మీదే పెడుతుంటాం. అన్ని పనుల్ని తన నెత్తి మీద పెట్టుకొని చేసి సమగ్రంగా ఫలింపజేసేటువంటి విఠలుణ్ణి మీరు ఇప్పుడు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ పి మాధవి గారు, మా తోటి ఉపన్యాసక మిత్రులు, ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఈ యొక్క శుభ సందర్భంలో మరి శ్రీధరాచార్య గారి యొక్క పదవి విరమణ సన్మాన సభలో ముఖ్యులు మా తోటి సహోపన్యాసకులు సార్ గురించి చాలా చక్కగా చెప్పారు. సార్కు నాకు ఈ కళాశాలతోనే అనుబంధం ఏర్పడింది. మరి దాదాపుగా నేను ఈ కళాశాలలో మేమిద్దరమే జూనియర్ లెక్చరర్స్ నుండి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కు ప్రమోట్ అయిన వాళ్ళు. దాదాపు నేను ఒక 14 సంవత్సరాలు జూనియర్ లెక్చరర్గా పనిచేశాను. సార్ కూడా దాదాపు 20 సంవత్సరాల పైన జూనియర్ లెక్చరర్గా పనిచేశారు. అంటే ప్రిన్సిపల్ వస్తే సార్ వదులుకున్నారు. జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ అంటే ఎవరు వదులుకోరు. డిగ్రీ కాలేజ్ వదులుకోనైనా మళ్ళీ ప్రిన్సిపల్గా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా వెళ్ళిన వాళ్ళు చాలా ఉన్నారు. మరి ఎందుకంటే ఒక అంకిత భావంతో ఉండాలా. మరి ప్రిన్సిపల్ అంటే ఒక్కొక్కసారి తోటి ఉపన్యాసకులను ఒక్కొక్కసారి మరి హెచ్చరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరి సారు ఎందుకు ఆ ప్రిన్సిపల్ పోస్ట్ తీసుకోలేదో సార్ని చూడగానే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకరిని నొప్పి ఎందుకంటే బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం వారికి కొంచెం నిర్దేశించవలసి ఉంటుంది. కమెంటింగ్ అని కాకుండా సారు అంటే ఆ నిర్దేశించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు లేడని కాదు. అంటే ఒకరిని ఎందుకు నొప్పించాలా అనేటువంటి ఆలోచనతోనే తాను ఆ ప్రిన్సిపల్ పోస్ట్ను మరి వదిలేసుకొని అదే డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా తీసుకున్నాను. సో నేను కూడా అలాగే తీసుకున్నాను. కానీ సారు గురించి నేను దాదాపుగా జూనియర్ లెక్చరర్గా మేము అంటే నేను సార్ను ఫస్ట్ టైం ఇదే కాలేజీలో చూడము. సార్ ఎక్కడైతే పనిచేసిందో వాళ్ళని అడిగారు. మధుసూదన్ అని సిద్దిపేట బాయ్స్ కాలేజీలో రిటైర్డ్ అయ్యారు ప్రిన్సిపల్గా. సారు మధుసూదన్ గారు సారు రామాయణపేటలో పనిచేశారు. నేను అడిగాను, అంటే మేము చాలా క్లోజ్ కూడా, అన్న శ్రీధర్ అమ్మో చాలా మంచి వ్యక్తి విట్టాలి. ఇది రీసెంట్గా నేను విన్నట్టయింది, ఒక 3 సంవత్సరాల క్రితం విన్నట్టయింది. దాదాపు సారు గురించి నేను 20 ఏళ్ళ కింద 20 దాదాపు వనపర్తిలో ఎప్పుడు సార్ 84లో వనపర్తిలో సారు పనిచేసినప్పుడు పాండురంగారెడ్డి అని ఇప్పుడు సదాస్పేటలో సారు లెక్చరరు, కామర్స్ లెక్చరర్. ఆ సార్ని అడిగారు. అంటే 84లో సారు పాండురంగారెడ్డి గారు సారు కలిసి పనిచేశారు వనపర్తిలో. అప్పుడు చెప్పాడు 84లో చూసినప్పుడు మనం చెప్తారు చాలా మంచి వ్యక్తి ఉంటాడట. సో మరి సారు గురించి ఎవరిని అడిగినా కూడా ఎట్లా చెప్తా ఉన్నాడు. లైఫ్లో అంతకంటే మంచి అచీవ్మెంట్ ఇంకొకటి రాదు. ఇకపోతే సారు నేను దాదాపు అంటే నేను జూనియర్ లెక్చరర్, సారు జూనియర్ లెక్చరర్. కానీ నేను జూనియర్ లెక్చరర్గా దాదాపు 14 సంవత్సరాలు పనిచేసినప్పుడు కూడా సారు పేరు నేను ఎక్కడ కూడా వెళ్ళే. ఎందుకంటే జనరల్గా ఎవరి పేర్లు పెట్టుకుంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, అసోసియేషన్లో తిరిగిన వాళ్ళు కానీ ఇంకెవరి పేరు, సారు పేరు నేను ఎక్కడ వెళ్ళే. దాన్ని బట్టి ఏంటంటే స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్ అనేటువంటి సార్కు నిదర్శనం. ఇంకొకటి
చాలా జనరల్గా ఏంటంటే నాకు ఒక స్వార్థం ఉంది, ఇంకో 2 సంవత్సరాలు పెంచితే బాగుంది. ఎందుకంటే నేను అంచేది అప్పుడప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పటికైనా నాకు ఒక ఆప్షన్ ఇస్తే ఆంధ్రకి వెళ్తాను అంటుంటా. ఎందుకంటే స్వార్థం, మనిషికి ఒక స్వార్థం. ₹1,00,000 1,10,000 దాదాపు వచ్చినా కూడా ఇంకొక 2 సంవత్సరాలు పెంచితే బాగుండేది. కానీ ఏ రోజు కూడా నాకుంది, ఆ స్వార్థం నాకుంది. ఎందుకంటే ఇంకో 2 సంవత్సరాలు పెంచితే ఇంకా నాకు ఇంకో దాదాపు 1,30,000-40,000 శాలరీ వస్తుంది. కానీ ఏ రోజు కూడా సారు అట్లా ఆలోచించలేదు. చూడండి ఎంత నిదానము, ఎంత నిరాడంబరత అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన స్వార్థం గురించి ఆలోచిస్తాడు. ఇంకా 2 సంవత్సరాలు అయితే బాగుండేది. మాకు 2 సంవత్సరాలు పెంచితే మీలాంటి వాళ్ళకి ఇబ్బంది కదా, కాబట్టి మరి సీఎం గారు అలా చేశారు తెలియదు. సో మరి ఈ రకం. ఇకపోతే మన కళాశాలలో సార్కు నాకు ఒక ప్రత్యేకత ఏంటంటే, నేను ఇద్దరం స్టేట్ స్కేల్లో ఉన్నవాళ్ళం. సార్ బిల్ చేసుకుని వస్తుండే, నాకు ఏమీ తెలియదు ఇప్పుడు కూడా. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసిన తర్వాత ఇక మిగతా 2 నేను పెన్ను పట్టేది. జనరల్గా అంటే నా బిల్లు గురించి కూడా నాకు తెలియదు, సారే నా బిల్లు కూడా చేసుకున్నారు. ఇక చూడు రేపటి నుండి ఇక మరి నాకు ఏ రకంగా చేయాలనో ఇక నాకు రేపటి నుండి ఉంది. సో సార్ మీరు చాలా హ్యాపీగా రిటైర్ అవుతున్నారు సార్. ఎందుకంటే మీరు అప్రాప్రియేట్ టైంలో యూఆర్ కంప్లీటెడ్ ఆల్ యువర్ ఫ్యామిలీ పరంగా చూసినా. ఈరోజు నవ్ యువర్ డాటర్ ఈజ్ షీఈస్ ఇన్ అమెరికా. ఎంత వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారు స్టూడెంట్. నవ్ యువర్ సన్ ఈజ్ డూయింగ్ ఏ సాఫ్ట్వేర్. సో ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, మెంటల్గా సార్కు ఎలాంటి ఇది లేదు. కాబట్టి సార్ లాంటి అదృష్టము నాకు కనీసం 5% అన్న రిటైర్మెంట్ నాటికి దేవుడు ఇస్తే కోరుకుంటా. 5% నాకు 90% రాదు, 5% అనుకుంటున్నా. చూడండి మరి సార్ మీ గురించి చెప్పాలంటే చాలా ఉంది సార్. ఎందుకంటే యువర్ క్యారెక్టర్ ఈజ్ లైక్ అన్ ఓషన్. సో ఐ కెనాట్ సే మోర్. సార్ మీరు రిటైర్మెంట్ అయినా మీరు మీ పిల్లలు. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ అవర్ కాలేజ్, యువర్ స్టూడెంట్స్ until your blood is in red color. నేను ఎక్కువ చెప్పాను. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ యూ. ఇక్కడ చెప్పేవాళ్ళు చాలా ఉన్నారు. ఇక్కడ నాకు ఒక చాలా చెప్పాలని ఉంది, కానీ చాలా ఉన్నారు. మన ప్రధానాచార్యులు ఉంటారు సార్. నీకు చెప్పాను అన్ని రకాలుగా మీరు యు ఆర్ సక్సెస్ఫుల్, యు ఆర్ డైనమిక్ పర్సన్. Your services are, you are completed in appropriate time. So the tears may dry, years may fly, but your service will never die. Thank you. చాలా సంతోషం అండి. చాలా తక్కువ మంది తమని గురించిన నగ్న సత్యాలు బహిరంగంగా చెప్పేవాళ్ళు. అలాంటి వాళ్ళల్లో మరొకరు విఠల్ గారు. వారికి సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా ఉన్నట్టుగా ఆవిష్కరించినటువంటి వారి వ్యక్తిత్వాన్ని అభినందిస్తూ ఇప్పుడు ప్రణీత అంటే చక్కగా తీసుకురాబడినది అంటే సబ్జెక్టుని మీ హృదయాలకు చక్కగా తీసుకొని వచ్చినటువంటి ప్రణీత మేడం గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. క్లాసెస్ రెగ్యులర్ గా తీసుకుంటాడు, కామ్ గోయింగ్, సైలెంట్, వితౌట్ ఎమోషనల్ ఫీలింగ్. తన క్లాసెస్ మాత్రం తను తీసుకునేవాడు. ఎప్పుడు ఫిజిక్స్ సార్ నేను అనుకునేవాళ్ళం, సార్ ఇంత టైం తీసుకుంటాడు రోజు డైలీ 10 minutes అని. ఆయన కూడా సార్ ఇంత ఏజ్కి వచ్చిన తర్వాత కూడా ఇంత టైర్డ్నెస్ లేకుండా తన క్లాసెస్ మాత్రం రెగ్యులర్ గా తీసుకునేవాడు. నేను అప్పుడప్పుడు స్టూడెంట్స్ ని అడిగేవాడు, అంటే చాలా కామ్గా ఉంటాడు మేడం, సార్ ఎంత బాగా చెప్తాడు అంటే అంత బాగా చెప్తాడు, వి మిస్ యూ అని చెప్పేసి అంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే సేమ్ సార్ ఉన్న క్యారెక్టర్స్ లక్షణాలన్నీ మా ఫాదర్లో ఉండేవి. మా నాన్న లేడు ఇప్పుడు, సేమ్ సార్ని చూసినప్పుడల్లా అలానే అనిపించేది.